ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పునరుద్ధాన దినాన కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాము. దేవుని నమ్మడానికి, దేవుణ్ణి స్వీకరించడానికి మన పరిస్థితులన్నిటిని కూడా పక్కన పెట్టి, మన అవసరాలన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రత్యేకంగా ఒక పనిగా దేవుణ్ణి ఆరాధించేదాన్ని పెట్టుకుంటున్నాం అంటే ఏదో ఒక లాభం ఉండాలి. ఆ లాభం ప్రతి ఒక్కరికి ఉంది, లేదని చెప్పట్లా నేను. మనుషులమైన మనం ఏదైనా పని చేస్తే లాభాన్ని చూస్తాం. క్రీస్తులో చేసే పని విషయంలో కూడా అధికమైన లాభం ఉంది. ఈ లోకంలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పబోయే విషయం అదే. అనుకుంటాము, తెలిసిన వాళ్ళు అయితే మౌనంగా ఉండండి, తెలియని వాళ్ళు అయితే వినండి. ఏంటంటే, ఏ పనికైనా లాభం అనేది, ప్రతిఫలం అనేది ఎలాగైతే ఉంటుందో, క్రీస్తుని నమ్మిన వ్యక్తికి కూడా ఒక స్వాస్థ్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. చూడండి, మనం మాట్లాడుకునే ప్రతి మాటగానే ఉంటుంది, కానీ బైబిల్ని ఎదురు పెట్టుకొని మాట్లాడుకున్నాం అనుకోండి, దేవుడు మన హృదయాలతో మాట్లాడడానికి వాక్యం ఒకటైతేనే మనతో అలాగ మాట్లాడగలదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక చిన్న సంభాషణ జరిగింది. ఆ సంభాషణను బట్టి మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా గట్టిగా చదవాలి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు. కాలేబు దాన్ని కొలపెట్టిన వానికి నా కుమార్తెను అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును అనాథ కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొని కనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. మరియు ఆమె తన పెరుగుటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతను ప్రేరేపించింది. ఆమె గాడిదను దిగుగా కాలేబు ఆమెను చూసి, నీకేమి కావాలని ఆమెను అడిగాడు. అందుకు ఆమె, నాకు దేవుని దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెను మెరక మడుగులను తలపు మడుగులను ఇచ్చినాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలేవా, నీ వందనాలు, స్తోత్రాలు. మేము వినిచున్న వాక్యాన్ని, చదువుకున్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని, మాకు అర్థమైన రీతిలో బోధించమని, నన్ను మరుగుపరచమని, నీ దూత శక్తిని, ఆత్మశక్తిని దయచేసి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలిగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న మాటలు ఒక చిన్న కథలాగా ఉన్నప్పటికీ కూడా చాలా అర్థం ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఒక స్త్రీ గురించి చెప్పబడుతుంది. ఆ స్త్రీ పేరు ఏంటంటే అక్సా. అక్సా యొక్క తండ్రి ఎవరంటే కాలేబు. కాలేబు ఎవరంటే చూస్తాం మనం, ఐగుప్తు నుంచి వచ్చారు కొంతమంది, చాలా మంది బయలుదేరారు. కానీ ఆ కానాను దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే యెహోషువ, కాలేబు. కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. అంతా నిదానించి పరీక్షించే వ్యక్తి అంట. ఎవరు? కాలేబు. నిండు మనసుతో యెహోషువను, కాలేబు కూడా ఎలా నిండు మనసుతో పరిపూర్ణంగా సొంతం అయిపోయి అతుక్కొని అన్నట్టు నిండు మనసుతో ఏం చేశారు? క్రీస్తుని అనుసరించారు. అలాంటి బిరుదు పొందిన వ్యక్తి ఎవరంటే కాలేబు. అలాంటి బిరుదు పొందిన వ్యక్తికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు ఏంటంటే అక్సా. ఆయన ఒక నిబంధన చేశాడు. ఏంటంటే ఆయన ఒక ప్రబలం చేశాడు. ఏంటంటే, నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తా, కానీ కానాను దేశంలో ఉన్న ఒక చిన్న పట్టణాన్ని మీరు పట్టుకోవాలి. ఎవడైతే ఆ దేశంలోకి వెళ్ళి ఆ కిర్యాతస్స పేరు అని ఆ పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని ఎవరైతే పట్టుకొని వస్తారో ఆ పట్టణాన్ని పట్టుకొని వచ్చిన వ్యక్తికి నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని ఒక సవాలు విసిరాడు. ఈరోజు క్రీస్తు కూడా మనకి ఏదైనా సవాలు విసిరాడు అనుకోండి, అన్నిళ్ళు పరిగెడతారు. మనం పరిగెడితే ఈ విశ్వాసం లేరు. ఇప్పుడు ఇక్కడ ఈయన సవాలు విసిరినప్పుడు ఎవరో అన్యులు పరిగెత్తాలి, వాళ్ళ సొంత అన్న కొడుకు పరిగెత్తాడు. చూడండి అండి, అక్కడే ఉంది ఆ పేరు. కాలేబు సహోదరుడైన కానాజు కుమారుడైన ఒత్నీయేలు ఏం చేశాడండి? ఆయన పేరేంటి? ఒత్నీయేలు, కానాజు కుమారుడు, సహోదరుడు.
ఎవరికే? కాలేబుకి కొడుకు అవుతాడు వరుసకి, అన్న కొడుకో తమ్ముడు కొడుకో సహోదరుడు అంటే. ఆ వ్యక్తి ఒత్నియేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వచ్చి వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అక్స ఇంటికంట ఒక రోజున అతను వచ్చాడు. ఎవరో ఒత్నియేలు వచ్చాడు. అక్స గోగుతుంది. ఏమనంటే, మా నాన్ననే కొంత ఆస్తి అడుగు, మా నాన్న ఏం చేయి, కొంత ఆస్తి అడుగు. ఇచ్చారు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఇంకా నువ్వు సంపాదించింది కానీ మా నాన్నకి చాలా ఆస్తి ఉంది, కొంత అడుగు అని అనగానే కాలేబు ఎదురొచ్చి అన్నాడు, అమ్మ నీకేమైనా కావాలా, నీకేదైనా నువ్వు ఆశిస్తున్నావా? ఆయన ముందుగానే నిండు మనసుతో దేవుడిని అనుసరించే వ్యక్తికి తన కుటుంబంలో ఏం జరుగుతుంది, తన ఎదుటివారి మనసులో ఏం జరుగుతుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది అర్థమైపోయింది. దావీదు క్రీస్తుని అనుసరించాడు కాబట్టి సౌలు యొక్క లక్షణాలని, సౌలు చేసే కుట్రల్ని అన్నిటిని కూడా గమనించాడు. వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు. ఒక ఈట ఎదురుగా కూర్చున్నప్పుడు ఇసిరితే దాని నుంచి తప్పించుకున్నాడంటే ఎంత జ్ఞానవంతుడే ఉంటాడు చెప్పండి. సౌలు అనే పూతికాతోడా. ఫిలిస్తీన్లు వచ్చి మీద పడుతున్నారు అనగానే ఏం చేశాడు? పొలం దున్నుతుంటే ఆ ఎద్దుల మీద ఉండే కాడి ఉండి చూసారు. కాడి ఎంతలా ఉంటుంది? సుమారు చాలా ఉంటుంది. ఎంత ఉంటుంది కాడి. అప్పట్లో కాళ్ళు ఎంత ఉండే, ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తాను నేను. అది అంత ఉండేది. ఆ కాడిని భుజాల మీద ఎత్తుకొని ఇలా ఇరిసంట ఆ పరిగెత్తుకుని వచ్చిన వ్యక్తి ఉన్నాడు చూసారా, ఫిలిస్తీన్లు వచ్చారు మనల్ని చంపుతున్నారని, ఆ వ్యక్తి చెప్పాడంట, నువ్వు వచ్చి చెప్పావే ఆ ఫిలిస్తీన్లు నేనేం చేస్తాను, ఈ కాళ్ళలాగా విరగొడతా. అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఇట్లా ఈటి గట్టిగా ఇసరగానే అది తగలకుండా పరిగెత్తాడంటే ఎంత చురుకుతానో, ఎంత పరిస్థితిలో ఆయన ఉన్నాడు చెప్పండి దావీదు. అంత నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి, అంత తేటగా ప్రతిదాన్ని ఆలోచించాడు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. ఇక్కడ అక్స యొక్క మనసు అర్థమైపోయింది. ఎవరికి? కాలేబుకి అర్థమైపోయింది. అమ్మ నీకన్నా కావాలా ఉంది. 18 వచ్చిన ఆమె గాడిదలు దిగగానే కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. ఈ కాలంలో మనకేం కావాలో మనకే తెలియదు. క్రీస్తుని అడిగితే, దేవుణ్ణి అడిగితే తప్పకుండా మనకి ఏది కావాలో తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాల అనుభవాలు ఉండుంటాయి. అర్థమైపోయింది కాలేబుకి. అమ్మ నీకు అన్న కావాలని అడిగాడు. తర్వాత వచ్చిన వాళ్ళు చూడండి. అందుకు ఆమె నాకు దీవుని దయచేయము, యాకోబులాగా అడిగింది. ఏమడిగింది? ఆమె తెలివైంది. బైబిల్లో నేను అనుకుంటాను స్త్రీలందరిలో తెలివైన ఒక స్త్రీ ఉంది. రాహాబు వేసే తెలివైందే, బెత్షెబా తెలివైందే, రూతు తెలివైందే. వారి జాబితాలో కూడా అక్సాను కూడా జాయిన్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటా. మరియా ఆల్సో. వీళ్ళందరూ తెలివైన స్త్రీలు బైబిల్లో కనపడతారు. వీళ్ళందరూ తెలివైన స్త్రీలు, వీళ్ళు బైబిల్లో కనపడతారు. వాళ్ళలో ఈ అమ్మాయిని కూడా, అక్సాను కూడా జాయిన్ చేస్తే బాగుండిద్ది అని నేను అనుకుంటా. తెలివిగా చూడండి ఏమంటుంది. అందుకు ఆమె నాకు దీవుని దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చూడండి అండి, ఏం చేశాడండి? నీటి మడుగులు ఇవ్వు, నాకు దక్షిణ భూమి నాకు ఇచ్చావు, వాటికి నీటి మడుగులు లేవు, అవి ఇవ్వంటే నేనేమైనా పల్లపు మడుగులు ఇచ్చాడు, మెరక మడుగులు కూడా ఇచ్చాడంట. తండ్రి ప్రేమ అలాంటిది. అడగండి ఏది జరగదు. స్వాస్థ్యం మీద ఆమెకు ఆశ ఉంది కాబట్టి, స్వాస్థ్యం మీద ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఒక పట్టుదల ఉంది కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని అడిగింది. లేదా ఆ తండ్రికి ఎలా తెలిసి చెప్పండి? ఒత్తినేలు సంపాదించాడు, ఒక ఊరిని సంపాదించాడు. ఏం చేశాడు? ఒక ఊరిని సంపాదించాడు. మళ్ళీ వెళ్ళి ఇంకో పట్టణాన్ని పట్టుకొని సంపాదించలేడా? ఒత్తినేలు సంపాదించగలడు, కానీ నా తండ్రి నుంచి వచ్చే ఆస్తే నాది. ఈరోజు మనం అలా అనుకుంటున్నాం. నా క్రీస్తు నాకు ఇచ్చే ఒక ఆస్తి ఉంది, ఒక స్వాస్థ్యం ఉంది, ఆ స్వాస్థ్యాన్ని అందుకునేంత వరకు నేను పరిగెత్తాలి. పౌలు అంటాడు, నా పనుల్లో నేనేం చేస్తున్నా? ఓపికతో పరిగెడుతున్నా. ఓపిక లేదు ఇప్పుడు. ఓపుకున్న మనుషులు అనే వాళ్ళు లేరు. 2 సార్లు ప్రార్థన చేసాము, 3వసారి జరగలేదా, 4వసారి చర్చ్ మానేయడం, సంఘం మానేయడం,
అసలు విశ్వాసాన్నే వదిలేయడం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిలో తామర పువ్వు బురదలో ఏ విధంగా అయితే ఆ తామర పువ్వు ఉంటుందో అలాగా కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళే మనమై ఉండాలి, వాళ్ళే మనమై ఉండాలి. ఆశ కలిగి ఏం చేసిందంటే ఆ స్వాస్థ్యం మీద ఇంట్రెస్ట్ కలిగి అడిగింది. ఈరోజు నేను ఒక 3 విషయాలు మీతో చెప్పాలనుకున్నా. మన పరలోకపు తండ్రి కూడా మనకి స్వాస్థాన్ని ఇవ్వబోతున్నాడు. ఇవ్వడానికి ఎప్పుడూ వెళ్ళాడు, సిద్ధపరిచాడు కూడా. ఆయన ఆరోహణం అయ్యే సమయంలో ఒక మాట మాట్లాడాడు, మీ కొరకు నేనేం చేయడానికి వెళ్తున్నా, స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా. 6 అడుగులు చాలా మనకి భూమి మీద, చాలు. చనిపోయిన తర్వాత 6 అడుగులు చాలు. ఇప్పుడు 6 అడుగులు కూడా లేరు. ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే 6 అడుగులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ. 5 అడుగులు 5.5, అవునా కదా? 5.5 6 అడుగులు చాలు ఒక మనిషిని పాతి పెట్టడానికి ఈ భూమి మీద. పరలోకంలో మనకి ఎంత స్వాస్థ్యం ఉందో తెలియదు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ పద్ధతిని బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి ఆ రోజు నీకు అక్కడ స్థలాన్ని దేవుడు 2 గజాల, 3 గజాల, 10 సెంట్ల, ఎకరమా, ఎలాగైనా ఇవ్వచ్చు. కానీ దాన్ని సంపాదించుకోవాలంటే మనకు ఒక పిల్లర్ లాగా మనం ఉండాలి. ఒక 3 విషయాలు చూద్దాం. ఆ 3 విషయాలు మనం కలిగి ఉంటే తప్పకుండా ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. చూడండి, ఇక్కడ అక్స ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నించిందో, మన యొక్క తండ్రి ఆస్తిని కూడా, మన తండ్రి ఇచ్చే స్వాస్థ్యాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. మొదటిగా మనం స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆశ కలిగి ఉండాలి. ఆశ లేనిదే దేవుడు కూడా ఏది చేయడు మనకి. ఆశ కలిగి ఉండాలండి. ఆశ లేకపోతే దేవుడు ఏమి చేయడు. అక్స ఆశ కలిగింది కాబట్టి తన పెనిమిటిని తొందర పెట్టింది. తన తండ్రికి కూడా ముఖ కలవలికల ద్వారా తెలియజేసి ఉండొచ్చు. ముక్కు ముడుచుకొని ఇలా ఉండొచ్చు, మూతి ముడుచుకొని, అవునా కదా? వాళ్ళ తండ్రి మాట్లాడకుండా ఇలా అలిగి ఉండొచ్చు. ఆయనకు అర్థమైపోయి అడిగాడు. ఆశ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసింది. ఒక రిఫరెన్స్ చూపిస్తాను, చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుకున్నాం. అక్కడ 2 వ్యక్తులు కనపడతారు. ఆ 2 వ్యక్తుల పేరు ఏంటంటే, ఒక అతని పేరు యాహాను, ఒక అతని పేరు యాకోబు. చదవండి ఆ వచనాన్ని. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. జబదయి కుమారులైన యాకోబును యాహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మాట చూడండి, ఏముంది? నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. మాకు దయచేయమని చెప్పి. ఎంత పరిశుద్ధమైన విషయం అయింది చెప్పండి. ఆ మాట ఎంతగా అక్కడ మాట్లాడుతున్నారు చెప్పండి. జబదయి కుమారులే ఎంతో వేదనతో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారంతా నీ మహిమలో మాకు ఒక స్థానం కావాలి. ఆ స్థానం ఏంటంటే కుడివైపులో ఒకళ్ళు, ఎడమ వైపు ఒకళ్ళు మేము కూర్చుండేటట్టు. ఎప్పుడైనా అడిగారా మీరు? ఆశ అంటే అలా ఉంటుంది. ఎలా ఉంటుంది ఆశ అంటే? అలా ఉంటుంది. ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుతున్నలా మాకు ఇస్తావు కదా, మేము ఒకటి అడగాలనుకుంటున్నాము అని అడిగేంత ధైర్యం, ఆశ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. అక్స ఏ విధమైన ఆశ కలిగారు, ఈ యాహాను యాకోబు ఏ విధమైన ఆశ కలిగి ఉన్నారో ఆ విధమైన ఆశ మనం కలిగి ఉండాలి. నేను యాహాను గురించి, యాకోబు గురించి ఆలోచిస్తే ఒక కుటుంబంలో నుంచి ఒక 2 వజ్రాలు వచ్చినాయి అని నేను అనుకుంటా. ఎందుకంటే క్రీస్తుకి ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ సర్కిల్ అంటే ఒక 0. ఆ 0లో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో ఒక చిన్న 0 ఒకటి ఉంది, చిన్న సర్కిల్. అంటే ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళే వ్యక్తులు, తిన్నా వాళ్ళతోనే, పడుకున్నా వాళ్ళతోనే,
పాడిన వాళ్ళతోనే, ఆటపాట అంతా కూడా వాళ్ళతోనే. ఆ వ్యక్తులు ఎవరంటే ముగ్గురే. ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే యాహాను, యాకోబు, పేతురు. ఏంటండి? పేతురు, యాహాను, యాకోబు. పేతురుని పక్కన పెట్టండి. పేతురు యొక్క విశ్వాసం అనేది అధికమైనది. ఒకే కుటుంబంలో నుంచి జబదయ కుమారులు అనగా యాహాను, యాకోబు వచ్చారంటే ఎంతగా వాళ్ళు రాసి రంపాన పట్టబడ్డారు చెప్పండి. ఎంతగా క్రీస్తులో బలపరచబడ్డారు చెప్పండి. ఆ ఆశ ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? వాళ్ళ తల్లి గారి దగ్గర నుంచి పుట్టింది. వాళ్ళ తల్లి పేరు కూడా ఏం పేరండి? సుసన్న. ఆమె దగ్గర నుంచి పుట్టిన ఆ నిరీక్షణ, ఆ ఆశ అనేది వీళ్ళగా అవలంబించింది. కాబట్టి వారిద్దరు కూడా ఏం చేశారు? డేర్ చేశారు. నేను అనుకుంటాను క్రీస్తు శరీరం కోసం శవంగా మార్చబడింది చూసారా? ఆ శరీరం కోసం వెళ్ళి అడుగుతాడు చూసారా? ఎవరండి? యేసేపు అడుగుతాడా? అడిగి అయ్యా నాకు ఆ శరీరాన్ని దయచేయని నాకు తెలిసి డబ్బులతోనే కొనుక్కొని ఉంటాడు, ఇచ్చుంటాడు. లంచం లేనిది ఏది జరగట్లేదు కాదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే దాన్ని సంపాదించుకుని ఉంటాడు. వెళ్ళి తన యొక్క సొంత, తన కోసం చేయించుకున్న సొంత ఏం చేశాడు? సమాధిలో క్రీస్తుని పెట్టడం జరిగింది. చూడండి, యాహాను, యాకోబు గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే వారి యొక్క జీవితాలు క్రీస్తుతోనే ముడిపడి ఉన్నాయి. ఆయన సిలువేయబడే సమయంలో కూడా అందరూ పారిపోయారు. యాహాను ఒకడే ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడంట. అంత జనాభాలో ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అనే మాట చెబుతున్న సమయంలో ఆ స్వరం వినపడే అంత దూరంలోనే ఆయన ఉన్నాడు. అంత పైన ఉన్నాడు సిలువ మీద. సుమారు అంత దూరం వినపడింది ఆయన మాట. అంత నీరసంతో ఉన్నాడు. అంత కొడుతున్నారు. రాచి రంపాలు పెట్టారు. నాగల్లాగా ఆయన శరీరం దున్నబడింది. నీరు రక్తం ఏకమై వస్తుంది. అంత నీరసంలో ఉన్నప్పుడు స్లోగా మాట్లాడుంటాడు. ఎవరు? యేసే. అంటే ఈయన ఎక్కడున్నాడని? యాహాను పక్కనే ఆనుకొని ఆ సిలువ కొమ్ము దగ్గర పట్టుకొని ఉన్నాడని అనుకుంటున్నాను నేను. అంటే అంత ఆశ ఆయనకు ఉంది. ఈరోజు మనం కూడా అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఆశ లేనిదే దేవుడు స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడం. స్వాస్థ్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రమ్యమైంది, బంగారం కంటే విలువైంది, ఇత్తడి కంటే విలువైంది, వజ్రాల కంటే విలువైంది ఆయన యొక్క స్వాస్థ్యం. ముందుగా ఆయన స్వాస్థ్యం మనం సంపాదించుకోవాలి. ఆశతో సంపాదించుకోవాలి. ఆశ కలిగి ప్రార్థన చేయండి. ఆశ కలిగి వేగిరి పడండి. ఆశ కలిగి ప్రయత్నించండి. ఆశ కలిగి బైబిల్ చదవండి. దేవాని స్వాస్థ్యం నాకు కావాలని ముందు ఆశ కలిగితే చాలు నీకు. ఆశ లేనిదే మనం ఏది కూడా చేయలేదు. యాహాను, యాకోబులాగా మనం నడుచుకోవాలని ప్రేమతో మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా ఆయన స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే రెండవదిగా చేయాల్సిన విషయం ఏంటంటే త్యాగం చేయాలి. త్యాగపూర్వకమైన స్వభావం మనం కలిగి ఉండాలి. క్రీస్తులాగా త్యాగం ఈ పూర్వకంగా ఎవరో చేయలేరు. దానికైతే కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ఆ మాట మనం చెప్పగలం. క్రీస్తు చేసిన త్యాగం ఈ భూలోకంలో ఎవరో చేయలా. కానీ ఏం త్యాగం చేయాలి అనే దాన్ని చూస్తే బైబిల్లో ఒక మనిషి గురించి మాట్లాడుకుంటే కళ్ళు చెదిరిపోతాయి. ఆ మనిషి ఎవరంటే అబ్రహాము. దేవుడు కనబడి ఆయన పరీక్షించడానికంట, అక్కడ ఆ మాట ఉందండి, పరిశోధించడానికంట. చదవండి అవచ్చు. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అబ్రహాము ఆ మాట చూడండి, ఎంత మంచి మాట. మళ్ళొకసారి చదవండి ఆ మాట. వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుతుంది. దేవుడు భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు. భవిష్యత్తు తెలుసు, జరుగుతుందో తెలుసు, జరగబోయేది కూడా ఆయనకు తెలుసు. కానీ ఎందుకు పరిశోధించాడు అబ్రహాముని? ఆ మాట మీరు ఎవరన్నా నాకు చెప్పగలరా?
ధ్యానవంతులుగా మీరు అందరూ. అదేనండి, ఆయన తెలుసు కదా ఇస్తాడని, భవిష్యత్తు తెలుసు కదా, వర్తమానం తెలుసు, జరిగిపోయింది కూడా తెలుసు. మనకు 2 రోజులు జరిగిందే గుర్తుండదు. రేపు జరగబోయేదైతే అస్సలు 100కి 100% మనకు తెలియనే తెలియదు, 100కి 100% తెలియదు. జరుగుతుందే మనం చెప్పలేం ఏ క్షణంలో ఏం జరిగిద్దని. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తుల్ని, బండి దూలంని, కారు దూలంని, ఆటోల దూలంని అడగండి, ఏ క్షణంలో రెప్పపాటున జరిగే వింతలు ఎన్నో జరుగుతున్నాయి, బయట ఎన్నో జరుగుతుంది. చెప్పండి, అబ్రాహామును ఎందుకు పరిశోధించాడు అనే గురించి ఆలోచిస్తే ఒకటే విషయం ఏంటండి, ఆయన్ని ఆశీర్వదించాలి కాబట్టి. అవును, అది కరెక్టే. స్వాస్థ్యం ఆయనకి ఇవ్వాలి కాబట్టి. అవును, కరెక్టే. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, అబ్రాహామును ఎందుకు పరిశోధించాడంటే, ఎందుకు పరీక్షించాడంటే, రేపటి తరానికి ఒక మోరల్గా ఆయన ఉండాలి. ఇంత త్యాగపూర్వకమైన ప్రేమ అబ్రాహాం కలిగి ఉన్నాడు అని రేపటి తరానికి దేవుడు తెలియజేయాలి కాబట్టి. దేవుడికి తెలుసు అబ్రాహాములు ఎంత ప్రేమ, ఎంత త్యాగం ఉందని. చూడండి, అక్కడ రాయబడింది 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించేసాక. చూడండి, ఆపండి. ఇక్కడ ఒకటే మాట రాయబడింది. పరిశోధించడానికి ఆయనకు ఒక సబ్జెక్టు, ఒక విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ విషయంలో ఏముందంటే, ఆ బుక్లో ఏముందంటే, ఆ బాక్స్లో ఏముందంటే, నీ ఒక్కగాని ఒక కుమారుడు, ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ఒక్కడై ఉన్న నీ కుమారుడు. రెండవదిగా నువ్వు ప్రేమించుతున్న ఇస్సాకు. చెప్పండి, అతిగా ప్రేమించే కుమారుణ్ణి, ఒక్కడైన కుమారుణ్ణి ఏం చేయి, మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చి ఏం చేయి, బలి. అలా ఆ మాట అంటేనే ఎవరికైనా కానీ ఏమైంది, రక్తం మరిగిపోయింది. ఒకడు కొడితేనే మన పిల్లల్ని మనం ఒప్పుకోం, అవునా కదా. చిన్న దెబ్బ తగిలితేనే మనం ఏడుస్తాం. అంత వేదన, అంత భయంకరమైన రోషం వచ్చేసిద్ది. ఇంకొక చిన్న కథ చెప్తానండి మీకు. ఒక తల్లి ఇద్దరు చిన్నపిల్లల్ని ఇటుపక్క ఒకళ్ళని వేసుకొని కట్లు ఏరుకుంటుంది. ఎక్కడంటే రైల్వే పట్టాల దగ్గర ఏం చేస్తుంది, కట్టెలు వేరుకుంటుంది. ఈ పిల్లలు ఏం చేశారంటే ఆ పని చేసుకుంటాం. వీళ్ళు ఏంటంటే ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రాక్ మీద ఆడుకుంటున్నారు. రైలు వచ్చేటప్పుడు తెలిసిద్దిలే, వాళ్ళే వచ్చేస్తారులే, అంటే కొద్దిగా నడిచే పిల్లలే అని ఆలోచనలో ఆమె ఉంది. ఈ పిల్లలు తెలిసిందే నీకు, నువ్వు గట్టోడివి, నువ్వు బలవంతుడివి, నువ్వు ధైర్యవంతుడు అంటే, అవును నేను ధైర్యవంతుడిని, నేను లారీనైనా దేన్నైనా గుద్దగలను అనుకుంటే ఆ పిల్లలు ఏమనుకున్నారో తెలీదు, పంతం మీద రైల్వే పట్టా మీద కూర్చున్నారు. ఏమేమి ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది. వాళ్ళేమో ఒకటి ఉన్నారు, రైలు ఏమని దాటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలి, రైలు ఏమని దాటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళేమో ఏ ఆలోచనలో ఉన్నారో తెలీదు. ఇద్దరు పిల్లలు ఒకే దెబ్బకి చచ్చిపోతారు. ఏమో అరిసి వాళ్ళు వినపోతే ట్రైన్ వచ్చేస్తుంది. ఏం చేయాలి తెలియలా. ఏదో ఎవరో ఇచ్చారంట తెల్ల సాల్వ, అది కట్టుకుంది. చీర లేక తెల్ల సాల్వ ఒకటి కట్టుకుంటే ఆ రాళ్ళు తీసి శరీరాన్ని ఇలా కోసుకుందంట. శరీరాన్ని ఏం చేసింది, కోసుకొని ఆ తెల్ల సాల్వ తీసి పైకి చూపించి ముందుకు పరిగెత్తిందంట. ట్రైన్ ఆగిద్దా? ట్రైన్ ఆగదు. ఆమెను గుద్దేసింది. ఎందుకేమిటి చేసిందని తీరా చెప్తే, ఆ టర్నింగ్ తిరిగిన తర్వాత ఇద్దరు పిల్లలు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి పరిగెత్తలేదు, ఇక్కడేమో ట్రైన్ ఆపలేదు. ఏం చేసిందండి, త్యాగంగా ఆమె శరీరాన్ని సమర్పించింది. అంత ప్రేమ తల్లికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అబ్రాహాముకి లేదా అంత ప్రేమ. ఆయనే అనొచ్చు కదా, అయ్యా నా కుమారుడు కాదు, నా తల పెడతాను, నా శరీరం ఇస్తాను. పాపం పిల్లోడు 20 సంవత్సరాలే, నా జీవితం అయిపోయింది, నేను అన్నీ చూశాను, నన్ను తీసుకెళ్ళిపోయాను అడగొచ్చుగా. కానీ ఆ మాట అడిగాడా? లేదు. త్యాగం ఆయనకు ఉంది కాబట్టి దేవుడు ఏదైనా ఆలోచించి మాట్లాడతాడు అని తెలుసు కాబట్టి ఒకే మాట, ఒక్కడైన కుమారుడు, ప్రేమించే కుమారుడు. నువ్వు నేను కూడా దేవుడికి ఒక్కడమే తెలుసా. నీలాంటి వాళ్ళు
నీలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, నీలాంటి శరీరం కలిగిన వాళ్ళు వేల మంది ఉండొచ్చు, ఉన్నారు బయట. నాలాగే ఉన్న వాళ్ళని నేనే ఇద్దరిని చూసా, నా మొహంతో ఉన్న వాళ్ళని నేనే ఇద్దరిని చూసా. అలాగే చాలామంది బయట ఉంటారు, కొద్ది కవలికలు కలిసి, కొంతమంది కవలగా పడతారు, వాళ్ళందరూ కలిసి ఉంటారు. కానీ ఆత్మలు వేరు, ఆత్మలు వేరు. నీకు దేవుడు ఏ ఆత్మని ఇచ్చాడో ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దానికోసం ఆయన మనసు వేగిరి పడుతూనే ఉంటుంది. ఎంత ప్రయాసపడుతుంది అంటే, ఎంత భయంకరమైన వేదన కలిగి ఉంటుందంటే ఆ మనసు, అది నీకు నాకు తెలియదు, అది నీకు నాకు తెలియనే తెలియదు. చూడండి, అబ్రాహాము తన యొక్క కుమారుని ఇవ్వడానికి, త్యాగపూర్వకంగా ఇవ్వడానికి ఏం చేశాడండి? ముందుకు వచ్చాడు. అబ్రాహాముకి తెలుసు, దేవుడు ఒకవేళ నేను నరికేసి కోసేసి ఒకవేళ బూడిదగా ఆయన చేసేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన త్యాగం మనం అక్కడ చూస్తున్నాం. ప్రేమించే కుమారుడు ఒక్కడైన కుమారుడు. నువ్వు నేను కూడా దేవుడికి ఒక్కలమే. మనం కూడా తప్పిపోయామనుకోండి, స్వాస్థాన్ని పొందుకోకుండా మన జీవితాన్ని ఆగం చేసుకున్నాం అనుకోండి, ఆ స్వాస్థ్యం పొందుకోలేదు నా కుమారుడు, నా కుమార్తె, నేను ప్రేమించే కుమారుడు, కుమార్తె అని దేవుడు ఎంతగానో బాధపడతాడు. అబ్రాహాముకు బాధ ఉంది, ఆ విధమైన బాధ మన తండ్రి బాధపడతాడు. ఇస్సాకు ఏవి మాట్లాడాల, తీసుకెళ్లేటప్పుడు కూడా ఏమన్నా, అయ్యా గొర్రెలు లేదు, కట్లో అన్నీ ఉన్నాయి అన్నాడు, కానీ నన్నేనా నువ్వు బలిచ్చేది? నేను అమ్మకి చెప్తాను, ఎలియాజరుకి చెప్తాను, నీ దేవుడు నన్ను ఇచ్చాడని నువ్వు గొప్ప చెప్పుకుంటావే, ఆ దేవుడు నన్ను ఎందుకు అడుగుతున్నాడు? పిచ్చోడే ఏంటి అని అనాలిగా? అన్నాడా? ఒక్క మాట కూడా అన్నా, మౌనంగా వెళ్ళాడు. అంటే అబ్రాహాము నుంచి పుట్టిన త్యాగం ఎక్కడికి వచ్చి ఆగింది? ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆగింది. ఆ త్యాగం నీకు నాకుందా? ఆ త్యాగం అంటే మన ప్రాణాలు ఇవ్వమని దేవుడు అడగట్లా. ఆ స్వాస్థాన్ని పొందుకోవడానికి ఒక చిన్న త్యాగం చేయాలి, సమయాన్ని త్యాగం చేయి. మీకు బలంగా చెప్పాలంటే ఈ సమయంలో, ఈ కాలంలో మనం త్యాగం చేసే ఒకటే ఒకటి సమయం. ఆ సమయాన్ని త్యాగం చేసే మనసు ఎవరికి లేనే లేదు. దేవుడితో కొంత సమయం గడిపే మనసు ఎవరికి లేనే లేదు. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని త్యాగం చేసి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తావో, ఆయన దగ్గర మోకరించి బైబిల్ చదువుతావో, ఆ రోజు దేవుడు నిన్ను బాగా వాడుకుంటాడు. ఆ స్వాస్థానికి నువ్వు అరుగులే, నీకు పట్టా ఇచ్చేస్తాడు, రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. నీకు ఇంకా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ చేసేస్తాడు దేవుడు. అంత త్యాగం మనలో ఉండాలి. అబ్రాహాము లాంటి త్యాగం ఉండకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు బైబిల్లో మాట్లాడుకుంటారంట, బైబిల్ అంటే ఒక చైన్ అంట. ఏంటి చైన్? మెల్ల వేసుకునే చైన్ ఉంటుంది కదా, మొత్తానికి లింక్ ఉండిద్ది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా 8 రోజులు మాట్లాడుకున్నా మాట్లాడేవాడికి సాలు రావాలి, వినేవాళ్ళు మీకు సాలు రావాలి. అంత లింకు, ప్రతి దానికి లింక్ ఉంది. అబ్రాహాము లాంటి వాళ్ళు బైబిల్లో స్తెఫను ఉన్నాడు, తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. స్తెఫను చంపండి, నేను చెప్పిన మాటలు మీరు వింటలేదా? ఇంటే లేదంటే లేదు. మీరు హింసించారు చూసారా, మీరు కొట్టారు చూసారా, మీరు అసహించుకున్నారు చూసారా, అతనే యూదులకు రాజు అని చెప్తున్నా మీరు వినలేదు చూసారా, ఆ వ్యక్తిని మీరే చంపారు, మీ చేతులారా మీరే చంపారు అని గట్టిగా చెప్పాడు. కాబట్టి మమ్మల్ని అంటాడా? ఆడెవడో చచ్చిపోయాడు, ఆడెవడో పాపం చేశాడు, గర్వంగా ఏదేదో చెప్పుకున్నాడు, నేనే యూదులకు రాజు అంటున్నాడు. పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. ఆయన రాజు ఏంటి? ఎక్కడో నజరేతులో పుట్టాడు. ఒక మాట ఉంది, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వచ్చిద్దా అని ఉంది. అంటే కుళ్ళు పట్టిన ప్రాంతం అంటారు, ఒక స్లమ్ ఏరియా అంటారు. అలాంటి ప్రాంతంలో నుంచి మంచిది వచ్చిద్దా? ప్రజలందరూ కూడా అలాగ ఆలోచనలో ఉన్నారు. అందుకే నువ్వేంట్రా మా చెప్పేదని ఎవడు రాయి ఆడు తీసుకొని స్టెఫన్ని నిలువున నిలబెట్టి, ఎక్కడ కొట్టారు తెలియదు, రాళ్లతో కొట్టి చంపారు. దాంట్లో మొదటి పాత్ర ఎవరికి ఉందంటే, ఎవరికి ఉంది? పౌలుగా మార్చబడిన సౌలుకు ఉంది. చూసారా? త్యాగపూర్వకమైన ప్రేమ అది, త్యాగపూర్వకమైన లక్షణం అది. అలాంటి లక్షణం మనం కలిగి ఉండండి, స్వాస్థ్యాన్ని నువ్వు నేను తప్పకుండా పొందుకుంటాను. చూడండి, 2 మాటలు నేర్చుకున్నాం. స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఆశ కలిగి ఉండాలి, రెండవదిగా త్యాగం కలిగి ఉండాలి, మూడవదిగా సాధన చేసేవారిలాగా ఉండాలి. సాధన మనలో ఉండాలి. ఏంటంటే సాధన ఉండాలి, పని ఉండాలి, ప్రయత్నం ఉండాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. మనం క్రీస్తు ఏ విధంగా ఆయన నేను ప్రార్థన చేస్తే నా మాట వింటున్నాడు,
నేను ఏ సమయంలో ప్రార్థన చేస్తుంటే నా మాట వింటున్నాడు. నేను క్రీస్తుకి ఏమిస్తున్నప్పుడు, మీకు అందరికీ చెప్తున్నాను, క్లుప్తంగా వినండి. క్రీస్తుకి నేను ఏమిస్తున్నప్పుడు నా జీవితం మార్చబడుతుందో పరీక్షించారు ఎప్పుడైనా మీరు? పరీక్షించారా? మన పిల్లోడు కుమారుడో ఉన్నారు, బాగా ఇష్టంగా పెరుగన్నం తింటున్నాడు అనుకోండి. 2 రోజులు చూశారు మీరు, ఏం చేస్తారు? 3వ రోజు నుంచి అల్లరి చేస్తున్నా, నేను అన్నం తింటున్నా, నేను తినను అన్నా కానీ ఏం చేస్తాను? పెరుగన్నం తింటావా నన్ను అడుగుతాం కదా. ఎందుకు అడుగుతాం? వాడి ఇష్టాలు అన్నీ మనకు తెలుసు కాబట్టి, అతని ఇష్టాలన్నీ మనకు తెలుసు కాబట్టి. దేవుడు నీలో ఏది ఇష్టపడుతున్నాడో నువ్వు ఎప్పుడైనా గమనించావా? 2 గంటలు ప్రార్థన చేస్తుంటే నీ జీవితం మార్చబడుతుంది అనుకో, అంటే దేవుడు నాలో ప్రార్థనని స్వీకరిస్తున్నాడు. 2 గంటలు చేస్తున్నాను నేను 4 సువార్త చెప్తున్నాను అంటే దేవుడు దీన్ని ఇష్టపడుతున్నాడు నా విషయంలో. దేవుడు వస్త్రదాన్ని బట్టి కూడా ఇష్టపడతాడు తెలుసా? వస్త్రదాన్ని బట్టి ఇష్టపడతాడని ఎక్కడ ఉందో తెలుసా? ఎఫోదు గురించి మాట్లాడతాడు. ఎవరికి ఇచ్చిన ఎఫోదు? అది ఏలీకి ఇచ్చిన ఎఫోదు. నేను ఎంతో స్వీకరించి ఇచ్చాను అని మాట్లాడతాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? దేవుడికి నాలో ఏది ఇష్టమై ఉంది? మన కుమారుల గురించి, మన కుమార్తెల గురించి మనకు తెలుసు, మన స్నేహితుల గురించి మనకు తెలుసు. క్రీస్తుకి ఏది ఇష్టమో కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని సాధన చేయాలి. ఏంటండి? సాధన చేయాలి. ఒక వచనాన్ని చదవండి బైబిల్ గ్రంథంలో. సాధన చేసి ఎంతో బలంగా, అధికంగా, శక్తిమంతుడిగా, రాడ్డులాగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఆ మాట చదవండి, మీకు తెలిసిన మాటే అది. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ బాలుడగు సమూయేలు అంట ఇంకను ఎదుగుతున్నాడంట. అంటే అప్పటికే ఎదిగాడని అర్థం. అప్పటికే ఎదిగాడు, దేవుళ్ళలో 100 అంతలుగా ఎదిగాడు. ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వద్దు. ఆయన గురించి మనం ఆలోచిస్తే సాధన అలా ఉన్నాయండి. చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లి ఎప్పుడైతే ఆ రొమ్ముకు దూరం అయ్యాడో ఆ రోజు నుంచి ఆయన సాధన చేయడం మొదలుపెట్టాడు. ఆకలేస్తుందా? దేవా నాకు ఆకలేస్తుందయ్యా అని అడగడం. దాహం వేస్తుందా? దేవా నాకు దాహం వేస్తుందయ్యా అని అడగడం. ఎవరో వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు చూసారా? నేను ఈ పాపం చేశాను, ఆయన బలి అర్పిస్తున్నారు చూసారా ఏలీ దగ్గరికి వచ్చి? అప్పుడు కూడా దేవా నేను ఈ పాపం చేశాను క్షమించి. అతనికి తెలియకుండానే బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఒక సాధన పూర్వకమైన జీవితాన్ని ఆయన సాధించాడు. దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ రోజుకి ఆయన ఏమయ్యాడంటే పెద్ద ప్రవక్తగా నిలబడ్డాడు, పెద్ద యాజకుడిగా నిలబడ్డాడు. బలి అర్పించే శక్తి ఆయనకు ఒక్కడికి ఇచ్చాడు. దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న సౌలు ఉన్నాడు చూసారా? ఆ సౌలు బలి అర్పిస్తే దేవుడు అతన్ని చేపించాడు. నువ్వేంటి బలి అర్పించేది? ఎవరు వచ్చి అర్పించాలి? సమూయేలు వచ్చి అర్పించాలి అనే మాట అక్కడ చూసాంగా మనం. సమూయేలు గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు. ఆ మాట ఎంత బాగుందండి. సాధన అంటే అలా ఉంటుంది. దానికి ఫుల్ స్టాప్ ఉండదు. సాధనకి ఏముండదో? ఫుల్ స్టాప్ ఉండదు. కంప్యూటర్ని కనిపెట్టింది ఎవరు? పేరు తెలీదా? సరే, ఈ క్యాలిక్యులేటర్ అంటే చూసారా? అంకిల్ లెక్కేసేది క్యాలిక్యులేటర్. ఇది ఎవరు కనిపెట్టారు? ఒక మనిషిగా కనిపెట్టింది. ఎవరు కనిపెట్టారు? ఒక మనిషిగా కనిపెట్టింది. ఈరోజు ఏదైనా చిన్న లెక్క చేయాలంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ రాయాలంటే మనం ఏం చేస్తున్నాం? కంప్యూటర్లోకి, ఫోన్లోకి, క్యాలిక్యులేటర్లోకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? అది కనిపెట్టింది మనిషిగా. మనం కూడా అంత షార్ప్గా ఆలోచించవచ్చు కదా, అంత షార్ప్గా పని చేయొచ్చు కదా, అంత షార్ప్గా లెక్కలు వేయచ్చు కదా. కానీ ఏంటంటే ధీమా పెరిగిపోయింది. ఎందుకంటే అది ఉంది కదా, యూజ్ చేసుకుంటున్నాం. సాధన చేసి అలాంటి పనిముట్లు కనిపెట్టారు. మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు. చివరికి దేవుణ్ణి కూడా అందుకోవచ్చు. దేవుణ్ణి ఈజీగా అందుకోవచ్చు. మిగతాది ఏదైనా కనిపెట్టాలంటే కష్టం, కానీ దేవుణ్ణి ఈజీగా అందుకోవచ్చు. నీ పాపాలు ఒప్పుకొని దేవా నన్ను క్షమించని వచ్చి నీళ్ళలో మునిగి వెళ్ళిపోయి రోజు ఆదివారం వస్తూ వెళ్తూ ఇవ్వాల్సినవి ఇచ్చేసుకుంటూ వాడి జీవితాన్ని ఆడు జీవిస్తుంటే దేవుణ్ణి అందుకున్నట్టే. అవునా? దేవుణ్ణి అందుకోవడం అంటే అది కాదు.
ఏదో నీళ్ళలో మునిగి వచ్చేసి ఆదివారం వచ్చి వెళ్తూ ఉండగా దేవుణ్ణి అందుకోవడం కాదు. నీకు ఆయనకి ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. పెద్ద పాస్టర్ గారిని అడిగారు, ఇది మీకు చాలాసార్లు చెప్పాను, ఈ సందర్భంలో కూడా మాట్లాడుకోను. అయ్యా, మీకు ఇంత పరిచర్య చేయడానికి, ఇంతగా మీరు అభివృద్ధి చెందడానికి, మీరు కాదు మీ పరిచర్య ఇంత చేయడానికి, ఇంత రాజ్య పరిపాలన చేయడానికి మీకు ఇంత అధికారం, ఇంత శక్తి ఎలా వచ్చింది అని అడిగారు. ఒక 3 విషయాలు చెప్పండి. మీ దగ్గర ఒకే విషయం మాకు వద్దు, ఒక 3 విషయాలు చెప్పండి అని అడిగారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? అబ్రహాం లింకన్, అమెరికా అధ్యక్షుడు. ఆ వ్యక్తిని అడిగారు. ఆయన అన్నాడు, ఒక 3 విషయాలు చెప్తాను. సరే, ఒక 3 విషయాలు చెప్తానని. మొదటి విషయం ప్రార్థన అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మొదటి విషయం ప్రార్థన అని అనగానే అందరూ కూడా ఏం చేశారు? చప్పట్లు కొట్టారు. అంటే రెండో విషయం ఏమైందితో? నా భార్య అని చెప్తాడా, నా పిల్లలు అని చెప్తారా, లేదా నా ప్రజలందరూ? ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తారు? నా అండ మీరందరే అని చెప్తారు కదా, అలాగే చెప్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన అన్నాడు రెండో మాట, ప్రార్థన అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టే దగ్గరికి ఇలా చేతులు వచ్చి ఆగిపోయింది. మొదటిసారి చెప్పారు కానీ మళ్ళీ రెండోసారి ఏంటి, అన్నయ్య అడగాలా వద్దా అన్న ఉద్దేశంతో చప్పట్లు కొట్టకుండా అలా ఆగిపోయారు. సరేలే, మూడోదైనా తను చెప్తాడేమో, మన ప్రజలని చెప్తాడేమో, మన నల్ల జాతోళ్ళు మన తెల్ల జాతోళ్ళు అని చెప్తాడేమో అనుకో. మళ్ళీ ఆయన గట్టిగా మూడోది కూడా ప్రార్థన అన్నాడు. అప్పటి వరకు ఎదురు చూసిన కళ్ళు అలా పడిపోయింది. వాళ్ళకి తెలియదు ప్రార్థనలో ఎంత శక్తి ఉందని. అబ్రహాం లింకన్కి తెలుసు ప్రార్థన ఇంత. ఆయన అంత సాధన చేశాడండి. ఆయన జీవితం గురించి చెప్పడానికి ఒక పుస్తకం ఉంటే చదవండి, తెలిసిద్ది. ఈ సమూయేలు కూడా అంతే. ప్రవక్త అయిన సమూయేలు పెద్ద దైవజనుడయ్యాడు. ఆయనకున్న సాధన మనకు ఉండాలి. ఆయనకున్న ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే వ్యక్తిగా మనం ఉండాలి. బాప్తిసం తీసుకున్నావా, దేవుని సన్నిధి నుంచి వెళ్లకుండా ప్రతి ఆదివారం నడుస్తున్నావా అనే విషయం కాదు. ఎంత కష్టపడ్డా ఫలితం లేని పని వేస్ట్. ఎంత ప్రయత్నించినా ఫలితం లేని పని బూడిదలో పోసిన పన్నీర్ అంటిది. కాబట్టి నువ్వు నేను గమనిద్దాము. దేవా ఏం చేయి, మాకు స్వాస్థ్యాన్ని సిద్ధపరచు, నేను వస్తున్నానని గట్టిగా అడగాలి. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు స్వతంత్రంగా నేను వస్తున్నాను, ఏం చేయి, భోజనం చేయని అడుగుతాంగా. లేదా మనమే ఇంటికి ఎక్కడో పనికి వెళ్ళాం, ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తాం, నేను అక్కడ బయటికి వెళ్తే నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అన్నం వండమంటారా వద్దంటారా అంటారు. ఎందుకంటే బయట తినొస్తావా లేదా ఇంటికి వచ్చి తింటామని. అవునా కదా? మిమ్మల్ని అలానే అడుగుతారు. అవునా కదా? ఆర్డర్ వేయాలి, ఆర్డర్ వేస్తారుగా కొన్నిసార్లు, ఇదొండు అదొండని. అలాగే క్రీస్తుని మనం ఆర్డర్ వేయాలి. అయ్యా స్వాస్థ్యాన్ని సిద్ధపరచుకో, త్యాగపూర్వకమైన మనసు నాలోకి వచ్చింది, ఆశ నేను కలిగి ఉన్నాను, ఈరోజు సాధన మొదలు పెట్టాను అని మనం ప్రార్థన చేద్దాం. అని ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. ఎప్పటి నుంచే ప్రార్థన చేస్తే ఆ స్వాస్థ్యానికి మనం ఏమవుతాం? పట్టాదారులం అవుతాం. ఈరోజు మనం ఆరాధన చేయాల్సిన విషయం ఏంటంటే స్వాస్థ్యానికి అధికారి దేవుడు. ఈరోజు ఆరాధన చేద్దాం. అయ్యా స్వాస్థ్యానికి అధికారివి నువ్వు, స్వాస్థ్యం కలిగి ఉన్న దేవుడు నువ్వు అని మనం ఆరాధన చేద్దాం. ఆ స్వాస్థ్యంలో మమ్మల్ని ఏం చేయి, యాడ్ చేసుకో. ఏం చేయి, అభ్యర్థులను చేసుకో, మమ్మల్ని యాడ్ చేసుకో, మమ్మల్ని సంపాదించుకో అని ప్రార్థన చేద్దాం. ఆర్డర్ వేద్దాం. దేవా సిద్ధపరచు, వస్తున్నాం మేము అని ఆర్డర్ వేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.